బ్యాక్ టు న్యూస్. గుంటూరు మిర్చి యార్డ్ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఆసియాలోనే అతిపెద్దదైన దీని పాలకవర్గం గడువు ముగిసిపోయి 5 నెలలవుతున్నా కొత్తబాడి ఏర్పాటుపై జాప్యం కొనసాగుతోంది. ఎవరికి వారు తమ వారిని పాలకవర్గంలో చేర్చాలని పట్టుబడుతుండటంతో ఎటూ కాకుండా పోతోంది. మరోవైపు ఎన్నికల కోడ్ సమీపిస్తుండటంతో అసలు పాలకవర్గం కొలువుదీరుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. అటు పాలకవర్గం లేక యార్డులో కొందరు ఆడిందే ఆట పాడిందే పాటలా మారింది. ఆసియాలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చి యార్డ్ పాలకవర్గం డైరెక్టర్ల నియామకం విషయం గందరగోళంగా మారింది. తమ వారికే ఇవ్వాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. తమ దగ్గర ఉంటున్న ద్వితీయ శ్రేణి నాయకులకు డైరెక్టర్ల పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. డైరెక్టర్ల నియామకం సరిగా లేదంటే వచ్చే ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే గుంటూరు పశ్చిమ, తాడికొండ, పత్తిపాడు నియోజకవర్గాల్లో టీడీపీకి అసమ్మతి మొదలు ఎక్కువయ్యారు. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వర్గమైన వెన్న సాంబశివారెడ్డికు యార్డ్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు గతంలోనే హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మన్నవ సుబ్బారావు పేరు తెర మీదకు వచ్చింది. ఆయన మంత్రి పుల్లారావు వర్గం కావడంతో ఎలాంటి అడ్డంకి లేకుండా యార్డ్ చైర్మన్ అయ్యారు. ఇక మోదుగుల విషయానికి వస్తే టీడీపీ వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఆ వర్గానికి చెందిన వెన్నాకు అవకాశం ఇస్తే అనవసర తలనొప్పులు వస్తాయని జిల్లా నేతలు భావిస్తున్నారు. 3 నెలలుగా ఇదే విషయంలో జిల్లా నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. మేమందరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా మనవ సుబ్బారావు గారికి ప్రథమం, ద్వితీయం ఎన్నా సాంబశివరెడ్డి గారికి అని చెప్పిన తర్వాతే దాన్ని అంగీకరించడం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు పరిపాలించిన మనవ సుబ్బారావు గారి తర్వాత న్యాయబద్ధంగా మరి ఎన్నా సాంబశివరెడ్డి గారికి కూడా మిర్చి యార్డు పాలకవర్గం గడువు గత ఏడాది సెప్టెంబర్లోనే పూర్తయింది. నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రకటించారు. బాబు ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నేత వెన్న సాంబశివారెడ్డికి యార్డు చైర్మన్ పదవి ఇస్తున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. అప్పటి నుంచి వైస్ చైర్మన్, డైరెక్టర్ల ఎంపికలో టీడీపీ శ్రేణుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పాలకవర్గం కూర్పు వాయిదా పడుతూ వస్తోంది. విజయదశమి ముందు రోజు జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రగిరి ఏడుకొండలు పేరును వైస్ చైర్మన్ గా ఎంపిక చేశారు. అయితే ఆయన గుండెపోటుతో అకాల మరణం చెందారు. యార్డు డైరెక్టర్ల విషయంలో తమను సంప్రదించకుండా చేశారని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంత పోటీ ఎందుకు పడుతున్నారు అంటే మిర్చి యార్డ్ని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవచ్చు అని చెప్పి ఉద్దేశంగా ఈరోజు అందరూ పోటీ పడే పరిస్థితి అధికార పార్టీలో కనపడుతుంది. ఇది చాలా నష్టదాయకము. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే మిర్చి రైతులు మిర్చి పండించే అవకాశం కూడా ఉండదు. ప్రత్యామ్నాయంగా ఈరోజు రైతులు వేరే కూడా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ముఖ్యమంత్రి వెంటనే మిర్చి యార్డ్ సంబంధించి పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. మిర్చి యార్డు పరిధిలోకి గుంటూరు ఈస్ట్, వెస్ట్, పత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాలు వస్తాయి. పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు జనసేనలో చేరడంతో డైరెక్టర్ల ఎంపిక బాధ్యత ఎంపీ గల్లా జయదేవ్ తీసుకున్నారు. ఎంపీ కోటాలో సభ్యుల పేర్లను జిల్లా పార్టీ కార్యాలయానికి పంపారు. అయితే వైస్ చైర్మన్ పదవి తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పట్టుబట్టడంతో జాబితాను మార్చారు. కానీ ఈ జాబితాలో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, రైతుల సొమ్ము స్వాహా చేసిన వ్యక్తుల పేర్లు ఉండడంతో అధిష్టానం జిల్లా కమిటీని మందలించింది. మరోవైపు ఇప్పటికే వివాదాల్లో ఉన్న తాడికొండ నియోజకవర్గం నుంచి యార్డ్ డైరెక్టర్లుగా కొంతమంది టీడీపీ నేతలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అటు ఎంపీ రాయపాటి వర్గం, గల్లా జయదేవ్ వర్గం, ధూళిపాళ్ల వర్గాలతో తమవారి కంటే తమవారికేనంటూ పట్టుబట్టడంతో అధిష్టానం తలపట్టుకుంది. మామూలుగానే మిర్చి యార్డ్ అవినీతికి మారుపేరు. ఈ చైర్మన్ వీళ్ళు లేకపోవడం మూలంగా, అడిగేవాళ్ళు లేకపోవడం మూలంగా అక్కడ అధికారుల, సిబ్బంది, వ్యాపారుల ఇష్టారాజ్యం అయిపోయింది. దాదాపు మరి చాలా వరకు ప్రభుత్వ ఆదాయానికి దాదాపు లక్షల రూపాయల్లో గండి పడుతుంది. ఈ గండి పొడవాలన్నా, ప్రభుత్వానికి ఆదాయం రావాలన్నా వెంటనే మిర్చి యార్డు పాలక వర్గాన్ని ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వెంటనే ఎవరో ఒకరిని మిర్చి యార్డు చైర్మన్గా నియమించాల్సిన అవసరం ఉంది. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ద్వితీయ శ్రేణి నాయకులు జారిపోకుండా నేతలు పావులు కదుపుతున్నారు. మరోవైపు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల అనుచరుడు వెన్న సాంబశివారెడ్డి కావడం వల్లే పాలకవర్గం కూర్పు ఆలస్యమవుతోందని కొంతమంది టీడీపీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అసలు మిర్చి యార్డు పాలకవర్గం కొలువు తీరుతుందా లేదా అన్న సందేహాన్ని టీడీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. మిర్చి రైతులు మాత్రం ప్రభుత్వం, జిల్లా నాయకుల ఏకాభిప్రాయం తీసుకుని త్వరగా పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి యార్డులో జరుగుతున్న దోపిడీని అరికట్టాలని కోరుతున్నారు.